మాకెందుకో ఈ తలనొప్పి ఏంటా ఎందుకు అనుకుంటున్నారా? హాయ్ అండి, చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట అయితే ఉంటుంది, గంట నొక్కేసారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో వచ్చేస్తుంది అనమాట. ఈరోజైతే పొద్దున్నే లేచేసి పిల్లల్ని అయితే రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ చేసేసి వాళ్ళని కాలేజీకి పంపించేసి కూలోళ్ళకైతే టిఫిన్ చేసేస్తాను అనమాట. వాళ్ళకైతే టిఫిన్ తీసుకొని చేను దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఏంటి ఆ కూలోళ్ళు అంటే మామిడికాయలు అయితే కోస్తున్నాం అనమాట. మా ఆయన అయితే ముందు టిఫిన్ తీసుకొని వెళ్ళారు. ఇంకొక పిడ్లి ఉడుకుతుంది, నేను తీసుకొని వస్తాను అనేసరికి ఆయన వెళ్తూ ఉన్నారు. నేనైతే కూలోళ్ళకి పసుపు తైలము ఆ ఇడ్లీలో ఆ బుట్లు తీసుకొని అయితే వెళ్తున్నాను. పసుపు తైలం ఎందుకంటే వాళ్ళు మామిడికాయలు కోస్తూ ఉంటారు కదండి, ఆ నుసు ఏదైనా పడినప్పుడు వాళ్ళకి నవ్వులు వస్తుంది అనమాట. అందువల్ల అయితే పసుపు తైలం తెమ్మన్నారు. ఫైనల్గా నేనైతే తోట దగ్గరికి వచ్చేసానండి. ఎందుకో లేండి మాకు ఈ బాధలు. కాపు అయితే ఎరగదీసింది ఈసారి, కానీ రేట్ లేదు. ఎందుకో మాకు ఈ బాధలు. మా శివలింగాయని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు అనమాట. అందరూ టిఫిన్కి అయితే కూర్చొని తింటూ ఉన్నారు. సరే అనేసని మేము కూడా వాళ్ళతో పాటు అయితే కూర్చొని తినేసాము. ఇప్పుడైతే కాయలు అయితే కోసేస్తున్నారు. చూడండి కాయలంతా ఎలా కోస్తున్నారు. వేలుకు వేలు ఖర్చు పెట్టి మందులు అయితే కొట్టి అన్నీ చేసాము. కూలీలు కూడా అంతకంత అవుతున్నాయి, కానీ రేట్ అయితే లేదండి. ఎందుకో మాకు ఈ బాధలు. పేపర్లు చూడండి అన్నీ చింపి అయితే వేసుకుంటున్నాం అనమాట. ఎందుకు అలా చంపుతున్నామంటే చికెన్లో గార్నిష్కి కొత్తిమీర వేసినట్టు మామిడికాయల్లో గార్నిష్కి పేపర్లు చింపేయాలంట. అందుకని పేపర్లు అంతా చింపి మళ్ళీ ఆ పేపర్లు కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కోరావాలా. అన్నీ గార్నిష్ చేసి చూడండి మధ్యలో అయితే కాయలు పోస్తుంటే అలా అయితే వేస్తున్నాం. ఫైనల్గా ఈరోజు ట్రిప్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కాయలు కోసేది అయితే చూపిస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కష్టాన్ని చూసి మా రైతులకి సపోర్ట్ చేయండి.